Students, welcome back to our channel. Dear students, మీరు ఆల్రెడీ thumbnail చూడడం జరిగింది కదండి. ఓకేనా? సో యూజువల్ గానే మీకు గతంలో రెగ్యులర్ గా లైవ్ క్విజ్ జరుగుతుందని చెప్పాను. సో ప్రతిరోజు లైవ్ క్విజ్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ 5 టాపిక్లు కంప్లీట్ అయ్యాయి. ఇంకా మనకి 10 టాపిక్లు ఉన్నాయండి. 9 టాపిక్లు ఉన్నాయి. 9 టాపిక్ లైవ్ క్విజ్ అయిపోతే బయాలజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రివిజన్ అయిపోతుంది అనమాట. ఓకేనా? యాప్ లో కూడా మీకు ముందు రోజు టాపిక్ అనౌన్స్ చేసి మరుసటి రోజు అనేది మీకు లైవ్ క్విజ్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది కదా. మరి ఈ రోజు నైట్ కూడా జంతు కణజాలాల మీద లైవ్ క్విజ్ కంప్లీట్ అయిపోద్ది. రేపు లైవ్ క్విజ్ కి ఏంటంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనే టాపిక్ యాప్ లో ఉందండి. ఓకేనా? సో ఆ టాపిక్ కంప్లీట్ గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే కనుక దాని మీద కూడా లైవ్ క్విజ్ కంప్లీట్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎలాంటి మాక్ టెస్ట్ రాయకుండానే మనం సక్సెస్ అవ్వాలంటే కనుక ముందు రోజు యాప్ లో టాపిక్ చదువుకొని మరుసటి రోజు లైవ్ క్విజ్ కి అటెండ్ అయిపోతే సరిపోద్ది అనమాట. రైట్, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 60 రోజుల్లో రైల్వే గ్రూప్ డి నిజంగా సాధించగలమా అనేది క్వశ్చన్ మార్క్ అండి. ఇది నేనైతే నా ఎక్స్పీరియన్స్ తో, నా పర్సనల్ అనాలిసిస్ తో చెప్తున్నటువంటి వీడియో. ఎవరు నాకు చెప్పింది కాదు. దట్టు నేను రైల్వే డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీ కాదు. ఓకేనా? సో అదే విధంగా ఎలాంటి ఇతర సైట్స్ దగ్గర నుంచి కానీ ఇతర ఛానల్స్ దగ్గర నుంచి కానీ తీసుకొచ్చిన సమాచారం అయితే కాదు. వెరీ క్లారిటీగా నాకున్నటువంటి సెల్ఫ్ అనాలిసిస్ తో మీకు చెప్పడం జరుగుతుంది. 60 రోజుల్లో జాబ్ సాధించడానికి అవకాశాలు నిజంగా ఉన్నాయా, సాధించగలమా అనేది మనం ఒకసారి నేను కంప్లీట్ గా అనలైజ్ చేసి చెప్తా. సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఏమున్నాయి, ఎవరు సక్సెస్ అవ్వగలరు, ఎవరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయనేది క్లారిటీగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. సో సాధారణంగా మనకి 60 రోజుల్లో జాబ్ సాధించడానికి సంబంధించినటువంటి అంశంలో నేనైతే ఒక విషయం క్లారిటీగా చెప్తానండి. మనకి 2019లో రిలీజ్ అయినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్లో ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు 2025 అంటే ఇప్పుడు గ్రూప్ డికి చాలా మంది రెడీగా ఉన్నారండి. మళ్ళా 2024వ సంవత్సరం నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి అప్పటికప్పుడు ప్రిపరేషన్ ఫ్రెషర్స్ ఉన్నారు. అదేవిధంగా 2019 నుంచి ప్రిపరేషన్లో ఉండి ప్రిపరేషన్ అంతా విడిచిపెట్టేసి మళ్ళీ ఈ 60 రోజుల్లో మళ్ళీ ప్రిపరేషన్ ప్రారంభించిన వారు ఉన్నారు. అదేవిధంగా అన్నిటికన్నా మహానుభావులు ఉన్నారన్నమాట. ఎవరంటే రివిజన్ బ్యాచ్ అన్నమాట. సో అన్నిటికన్నా అందరికన్నా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ రివిజన్ బ్యాచ్. ఈ రివిజన్ బ్యాచే మనకి అత్యంత ప్రమాదకరమైనటువంటి బ్యాచ్ గా మనం పరిగణిస్తాం అన్నమాట. మరి 60 రోజుల్లోనే ఇక్కడ 4 రకాల క్రైటీరియాతో ఉన్న వాళ్ళు ఉన్నారండి. అదేవిధంగా చాలా మంది పార్ట్ టైం జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారండి. ఓకేనా? పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది అంటే గృహిణీలు ఉన్నారనమాట. హౌస్ వైఫ్స్ అనేవారు చాలా మంది ఉన్నారు ఈ ప్రిపరేషన్ లో. పార్ట్ టైం జాబ్స్ ఉన్నారు. అదేవిధంగా ఫుల్ టైం ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారన్నమాట. అదేవిధంగా హాస్టల్స్ లో రూమ్స్ లో కూర్చొని చదివే వాళ్ళు ఉన్నారు. కంప్లీట్ గా ప్రిపరేషన్ కూర్చునే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడే ప్రిపరేషన్ మొదలు పెట్టే వాళ్ళు ఉన్నారన్నమాట. వీళ్ళు రకరకాల సెగ్మెంట్స్ గా మనం ఈ యొక్క ప్రిపరేషన్ లో బాగా రకరకాల స్టూడెంట్స్ ని మనం చూస్తుంటాం అనమాట. మరి నేనేం చెప్తానంటే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు 60 రోజుల్లో అవకాశాన్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో మోస్ట్ November 17 ఎగ్జామ్ కాబట్టి దిస్ ఈజ్ 13. ఓకేనండి? సో ఈ రోజే 17th అనుకుందాం. ఓకే, September 17, తర్వాత October 17 అండ్ November 17. సో సరిగ్గా మనం తీసుకుంటే అండి రఫ్ గా తీసుకుంటే 60 రోజుల సమయం మాత్రమే ఉంది. మరి 60 రోజుల్లో మనం సక్సెస్ అవ్వడానికి ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి? ఓకేనా? సో చాలా ఛానల్స్ లో చాలా మంది మీరు వింటా ఉన్నారండి, చెప్తా ఉన్నారు కూడా. 45 days క్రాష్ కోర్స్, 30 days క్రాష్ కోర్స్, 60 days క్రాష్ కోర్స్, 60 రోజుల్లో సక్సెస్ ఖచ్చితంగా అయిపోతాము, ఇప్పుడు ప్రారంభించిన ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతామని వేరు ఛానల్స్ లో వేరు ప్లాట్ఫామ్స్ లో వేరు విధాలుగా చెప్తా ఉన్నారనమాట. నేనేమంటానండి, మొదటి నుంచి కూడా మీకు చెప్తున్నాను, నా ఛానలే కాదు ఏ ఛానల్ అయినా ఏదో ఒక్క ఛానలే ఫాలో అవ్వండి. ఎందుకంటే ఏ కంటెంట్ లేకుండా ఊరికే ముందుకు రారు. కాకపోతే కొన్ని ఛానల్స్ ఏంటంటే వ్యూస్ కోసమో ఇంకోటో ముందుకు రావడం జరుగుతుంది అనమాట. నేను ఇంత జెన్యున్ గా చెప్పినా కానీ పెయిడ్ వ్యూస్ అంట, ఈ 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్లో పెయిడ్ వ్యూస్ అంటే నిజంగా నాకైతే తెలియదండి. అంటే డబ్బులు పే చేస్తే వ్యూస్ వస్తాయంట. ఓకేనా? అది ఎంతవరకు జెన్యున్ కాదు, లాంగ్ లాస్టింగ్ మనం వెళ్ళలేం కదా ముందుకి. ఓకేనా? రైట్, సరే ఆ విషయం పక్కన పెట్టేద్దాం. సరే, అందుకని ఏదో ఒక ఛానల్ ఫాలో అవ్వండి, ప్రిపరేషన్ మీదే శ్రద్ధ పెట్టండి. ఇప్పటికిప్పుడు అప్డేట్స్, కోర్టు కేసులు వేటి మీద కూడా శ్రద్ధ పెట్టద్దు. ఓకేనా? రైట్, మరి ఒక్కొక్క అంశాన్ని మనం డిస్కస్ చేసుకుని వెళ్దామండి. మరి 60 రోజుల్లో మనం జాబ్ సాధించడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి చూద్దామండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి సిలబస్ కవరేజ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా, సిలబస్ కవరేజ్ మీ అందరికీ తెలుసు. సిలబస్ కవరేజ్ గురించి మనం మాట్లాడినప్పుడు మనకు ఉన్నటువంటి సబ్జెక్టులు తీసుకుంటే అర్థమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంది, అంతేనా? ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది, హిస్టరీ ఉంది, ఎకానమీ ఉంది, జాగ్రఫీ ఉంది, పాలిటీ ఉంది, మళ్ళా జీకే ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది. అవునా? సో హియర్ 1 2 3 4 1 2 3 4 5 6 7 7 8 9 10 11 12 హియర్ ఆర్ 12 సబ్జెక్ట్స్. 12 సబ్జెక్టులు ఉన్నాయండి. సో మనకు ఉన్నటువంటి సమయం 60 రోజులు, అంతేనే కదా? 60 రోజుల సమయం ఉంది. 60 రోజుల సమయం అంటే ఒక సబ్జెక్ట్కి 5 రోజులు వస్తుంది. ఒక రోజు నువ్వు మహా అయితే చదివితే 10 గంటలు అనమాట. గట్టిగా చదివితే 10 గంటలు. ఒక హౌస్ వైఫ్కి, పార్ట్ టైం వాళ్ళకి ఎవరికి కుదరదు అంతసేపు, చెప్తున్నా 10 గంటలు. సో మనకు ఒక సబ్జెక్ట్కి, ఓకేనండి, ఒక సబ్జెక్ట్కి మనం లెక్క పెట్టుకుంటే 5 రోజులు వస్తుంది. రోజుకి నువ్వు 10 గంటలు చదివితే ఒక సబ్జెక్ట్కి ఈ రోజు నుంచి మనం తీసుకుంటే 10 గంటలు చదివితే 5 గంటలు మనకి 10 గంటలు చదివితే ఒక సబ్జెక్ట్కి 50 గంటల సమయం ఉంటుందండి. ఒక సబ్జెక్ట్కి 50 గంటల సమయం ఉంది. ఇప్పుడు 12 సబ్జెక్టులతో మనం ఫోకస్ చేసినప్పుడు. ఓకేనా? మరి 50 గంటల సమయం అనేది మనకు ఉంది ఒక సబ్జెక్ట్కి. మరి మ్యాథ్స్ వంటి సబ్జెక్ట్స్కి 50 గంటలు సరిపోద్దా? ఒకసారి గమనించండి. మ్యాథ్స్కి ఒక సబ్జెక్ట్ 50 గంటలు సరిపోద్దా? చాలదు. ఒకవేళ జీకే చదువుకుంటే 50 గంటలు సరిపోద్దా? చాలదు. సో ఇలా అనలైజ్ చేసుకుంటే సమయం అనేది ఒక సబ్జెక్ట్ 50 గంటలు ఉంది. మరి ఇప్పుడు నీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి జాబ్ రావడం అనేది ముఖ్యం. 100% అన్ని సబ్జెక్టుల మీద పట్టు రావడం ముఖ్యం కాదు, అన్ని సబ్జెక్టులు చదవడం అనేది కూడా ముఖ్యం కాదు. ఏంటి సార్ అంటే, మనకి ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ 3 సబ్జెక్టులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి ఉంటే బయాలజీ. సో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపే ఉంటాయి. సో 3 సెగ్మెంట్స్ అనుకుందాం. ఓకే, 3 సెగ్మెంట్లు అండి. ఓకేనండి, 3 సెగ్మెంట్లు అంటే 3 సబ్జెక్టులు మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట ప్రధానంగా. అవునా? 3 సబ్జెక్టులు. టైం ఎంత ఉందండి? 60 రోజుల సమయం ఉందన్నమాట. అవునా? 60 రోజుల సమయం. ఒక సబ్జెక్ట్కి ఎంత వస్తుంది? 20 గంటల సమయం వస్తుంది. అంటే మ్యాథ్స్కి, అర్థమెటిక్కి 20 గంటలు. ఓకేనా? సారీ, ఆ ఒక సబ్జెక్ట్కి 20 రోజులు వస్తుందండి, అంతే కదా? 60 రోజుల టైం అనుకుంటే మన సబ్జెక్ట్కి 20 రోజులు వస్తుంది అనమాట, అంతేనే కదా? ఒక సబ్జెక్ట్కి 20 రోజులు. ఎలా? మనకు ఉన్నటువంటి సబ్జెక్టులు 3: అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. 4 సబ్జెక్టులు అండి. ఫిజిక్స్ చూడండి, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ 3, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక సబ్జెక్టు, బయాలజీ ఒక సబ్జెక్ట్. 1 2 3 4 5 సబ్జెక్ట్స్. సారీ అండి. ఓకే, మనకు ఉన్నటువంటి సబ్జెక్టులు 5 సబ్జెక్టులు. ఓకేనా? సో మనకున్న సమయం అంతా 60 రోజులు. అంటే ఒక సబ్జెక్ట్కి మనకి ఎన్ని రోజులు దొరుకుతుందండి? ఒక సబ్జెక్ట్కి 12 రోజులు దొరుకుతుంది అనమాట, అంతే కదా? ఒక సబ్జెక్ట్ ఎన్ని రోజులు దొరుకుతుందండి? 12 రోజులు. 12 రోజులు అంటే మన రోజు 10 గంటలు వేసుకుంటే 120 గంటలు అనమాట. ఓకేనా? ఒక సబ్జెక్ట్ ఎన్ని గంటలు దొరుకుతుంది? 120 గంటలు. సో ఇక్కడ దాకా మనకు అవకాశం ఉంది. ఒక సబ్జెక్ట్కి 120 గంటలు మనం కేటాయిస్తే, మామూలుగా అయితే ఒక సబ్జెక్ట్కి మనం ఎన్ని గంటలు? 50 అనుకున్నాం. ఓకేనా? అన్ని సబ్జెక్టులు చదివినప్పుడు మనకు అలాగ అవకాశం లేదు కదా. కాబట్టి ఒక సబ్జెక్ట్కి మనం 120 గంటల సమయం అనేది ఉందన్నమాట. అంటే ఈ 60 రోజుల్లో మనం ఖచ్చితంగా రేస్లో ఉండాలంటే, ఓకేనా, ఈ 60 రోజుల్లో మనం జాబ్ రేస్లో ఉండాలి అంటే మీ అందరికీ తెలిసిందే, నార్మలైజేషన్ అనే ప్రాసెస్ రైల్వేలో ఉంది అని మీకు తెలుసు. అవునా? సో యాక్యురేట్ స్కోర్ అనేది పెట్టాలి. రా స్కోర్ మీకు అందరికీ తెలిసిందే. యాక్యురేట్ స్కోర్ అంటే తప్పులు లేకుండా ఒక 60 నుంచి ఒక 65 క్వశ్చన్స్ మీరు పెడితే, ఓకేనా? నేను ముందే చెప్పాను, నా ఎనాలిసిస్ ప్రకారం అన్నా. ఓకేనా? నాకు అనిపించింది నేను చెప్తున్నా. ఓకేనండి? సో 60 నుంచి 65 క్వశ్చన్స్ మనం కానీ పెట్టగలిగితే, ఓకేనా, 60 నుంచి 65 అంటే మ్యాథ్స్, సైన్స్ కలిపి. మ్యాథ్స్, సైన్స్ మనకి 55 + 25 కదా, అంతే కదా? సో మనకి 80, 55 + 25 కదండి. సో మనకి 80లో మనం ఏంటంటే ఆన్ అండ్ యావరేజ్గా 60 నుంచి 65 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా మనం పెట్టుకోగలిగితే, యాక్యురేట్గా తప్పులు లేకుండా 65 క్వశ్చన్లు పర్ఫెక్ట్గా పెట్టుకుని వస్తే, నార్మలైజేషన్ ప్రాసెస్లో కానీ, ఓకేనా, ఇతర ఆస్పెక్ట్స్లో కానీ రేస్లో ఉంటాం. జాబ్ వస్తుందని చెప్పట్లేదు, రేస్లో ఉంటాం. ఓకేనా? అలా కాకుండా 70 క్వశ్చన్లు ఖచ్చితంగా, ఓకేనా, 70 ప్రశ్నలు ఖచ్చితంగా మనం 70 ప్రశ్నలు ఖచ్చితంగా లేదా యాక్యురేట్గా ఆన్సర్ చేస్తే, నా ఎక్స్ప్రెషన్ ప్రకారంగా 100% జాబ్ వస్తుంది అనమాట. యాక్యురేట్గా అన్నా నేను, గుర్తుపెట్టుకోండి, ఎలా పడితే అలా కదా, యాక్యురేట్గా. ఓకేనా? మరి ఈ 100% యాక్యురసీ రావాలంటే ఈ 60 రోజుల్లోనే మనం ఏం చదవాలి అంటే, 100% ఇక్కడ హిస్టరీ చదవకూడదు, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవేవి మీరు టచ్ చేయకూడదు.
అదేంటి సార్ అన్ని సబ్జెక్టులో అన్ని చదివితేనే కదా జాబ్ వస్తుంది. ఒక మ్యాథ్స్ లో అవుట్ ఆఫ్ రాకపోవచ్చు, ఫిజిక్స్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో అవుట్ ఆఫ్ రాకపోవచ్చు, అప్పుడు ఇక్కడ కవర్ అవుతాయి కదా ఇవి చదువుతా అంటే. సరే ఇప్పుడున్న టైంలో ఇవి చదువుతాం, మరి వీటి సంగతి ఏంటి? ఇవి 100% ఎఫర్ట్ పెట్టగలవా? ఎఫర్ట్ పెట్టలేవు అనమాట, 100% ఎఫర్ట్ పెట్టలేవు. కాకపోతే వీటి మీద కొంత అవగాహన ఉంటుంది నీకు, కానీ వీటి మీదకి వచ్చేసరికి పూర్తిగా ప్రాక్టీస్ రివిజన్ మార్క్ టెస్టులు రాస్తే కానీ అవగాహన ఉండదు. అంటే 60 రోజుల్లో జాబ్ రావడానికి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా అంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటి మీద దృష్టి పెడితే ఛాన్స్ ఉంది జిఎస్ కోసం కూర్చొనే కన్నా. ఇప్పుడు ఇవన్నీ నువ్వు చదువుకుని కూర్చుంటే ఎప్పుడు చదువుతావు? మోడర్న్ హిస్టరీ ఇప్పుడు నేను నా దగ్గర మోడర్న్ హిస్టరీ దాదాపు 300 పేజీల నోట్స్ ఉంది, నేను తయారు చేసిన ఇంగ్లీష్ ఎన్సీఆర్. జాగ్రఫీ ఉంది, ఒక 1000 పేజీల నోట్స్ ఉంది. ఇవన్నీ చదువుకుని కూర్చుంటావా? టైం చాలదు కదా. బుర్ర అనేది కాస్త పెట్టి ఆలోచిస్తే ఉన్నటువంటి సమయం మనకి 60 రోజుల సమయం ఉంది అని చెప్పాం. 60 రోజుల్లో మనకి ఒక సబ్జెక్ట్కి 120 గంటల సమయం ఉంది, అంతేనే కదా? ఒక సబ్జెక్ట్కి 120 గంటల సమయం ఉంది. ఒక సబ్జెక్ట్కి 120 గంటల సమయం ఉన్నప్పుడు మనం ఎలా చదవాలన్నది ఒకసారి ఆలోచించుకోండి. అయితే ఇప్పుడు ఆలోచించండి, 60 రోజుల్లో ఈ అన్ని సబ్జెక్టులు కవర్ చేయగలం, 12 సబ్జెక్టులు లేదు. కాబట్టి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 5 సబ్జెక్టులని మనం దృష్టి పెట్టాలని ఇప్పుడు మీకు అర్థమైంది. ఓకేనా? ఇప్పుడు ఈ 5 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ 5 సబ్జెక్టులు ఇప్పుడు రివిజన్లో ఎవరు ఉంటారు? ఈ 5 సబ్జెక్టులు కూడా ప్రెసెంట్ రివిజన్ చేస్తున్నటువంటి బ్యాచ్ ఎవరో తెలుసా? ఈ 2019లో ఫెయిల్ అయ్యి ఇంకా కాంపిటేటివ్ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు రేస్ లో ఉంటారు ఫస్ట్. ఓకేనా? వారు రేస్ లో ఉంటారు. ఇది ఒకరికి అవకాశం ఉంది. అలా కాదు ఈ మధ్య కాలంలోనే బ్యాంక్ కోచింగో లేకపోతే డిఎస్సి ప్రిపరేషన్ లో బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ మిస్ అయిన వాళ్ళు, లేకపోతే ఈ మధ్యన కోచింగ్ ఫ్రెషర్స్ రిలీవ్ అయ్యి ఇలా మనకి కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి ఫ్రెషర్స్ ఎవరైతే వచ్చారో వీళ్ళు కూడా రేస్ లో ఉంటారు. వీళ్ళే ఎందుకు ఉంటారు సార్ మరి మిగతా వాళ్ళు ఉండరంటే? ఫ్రెషర్స్ అండి, కోచింగ్ కంప్లీట్ చేస్తే కరెంట్ అఫైర్స్, జీకే అన్ని కూడా లేటెస్ట్ మోడల్ వినొచ్చిన వాళ్ళు. 2019లో రాసే అభ్యర్థులు 100% రాశారు అనుకున్నాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 2019 మిస్ అయినటువంటి అభ్యర్థులు మన ఆంధ్ర నుంచి ఒక 3 లక్షలు రాశారు అనుకున్నాం. 3 లక్షల్లోనే రేస్ లో అంటే కరెక్ట్ గా జాగ్రత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే కనుక 1 లక్ష మెంబర్సే ఉంటారు అన్నమాట. 1 లక్షే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు 2018, 2019 అప్పుడెప్పుడో కోచింగ్ తీసుకున్న బ్యాచ్లు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి ట్రెండ్ తో అప్డేట్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎప్పుడు కోచింగ్ తీసుకున్నాం అంటే అది అప్పటి ట్రెండ్. ఇప్పుడు ట్రెండ్, అప్పుడు ట్రెండ్ ఏంటి? రక్తం రెడ్ కలర్ ఎందుకంటే హీమోగ్లోబిన్. ఇప్పుడు ట్రెండ్ ఏంటి? హీమోగ్లోబిన్ అనేది రక్తాన్ని ఎందుకు రెడ్ కలర్ ఇస్తుంది అంటారు. ఇప్పుడు ట్రెండ్. అప్పుడు రెడ్ గా ఉండే కారణం హీమోగ్లోబిన్, ఇప్పుడు రెడ్ గా ఉండగల కారణం హీమోగ్లోబిన్ అనేది ఎందుకు రెడ్ కలర్ ఇస్తుంది, అది ఇంపార్టెంట్. అంటే మనకి అలాంటి డైమెన్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మరి ఇలా అప్డేట్ అయిన వాడికి ఇప్పుడు జాబ్ అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 60 రోజుల్లో చదువుకుంటే అవకాశం 100% వస్తుంది. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను, సిలబస్ కవరేజ్. 60 రోజులు ఒక సబ్జెక్ట్ 120 గంటలు ఉంది కాబట్టి కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళ ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో మీకు 90% సిలబస్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, 90% సిలబస్ ఏదైతే ఉందో మీరు ఏం చేస్తే తలకిందులు వచ్చేసి తపస్సు చేస్తారు, రోజుకి 20 గంటలు చదువుతారో 15 గంటలు చదువుతారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీకు 60 రోజుల్లో 45 రోజుల్లో సిలబస్ అవ్వాలి. మరి ఇవన్నీ అయిపోతాయి ఆ 12 సబ్జెక్టులు అవ్వదు కదా. 45 రోజులు అంటే 24 గంటల సమయం లెక్కేసుకోకూడదు, ఇంటూ 10 450 గంటలు లెక్కేసుకోవాలి మీరు. ఎందుకంటే 24 గంటలు మనం చదవలేం కదా. హైయెస్ట్ 10 గంటల కన్నా మనం ఎక్కువ కూర్చోగలమే కానీ చదవలేం అంత ఫాకస్ట్ గా. 10 గంటలు కూడా ఘోరమైన తపస్సు చేసినట్టే, అర్థమైందా? నేనే 6 అవర్స్ కన్నా ఎక్కువ కూర్చోలేకపోతున్నాను అనమాట. ఓకేనా? సో కాబట్టి 10 అవర్స్ అనేది కూర్చోవడం కష్టం, కానీ 10 అవర్స్ కూర్చోవలసిందే ఇప్పుడైతే ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. ఓకేనా? ఫ్రెషర్స్ అయితే కనుక మరి ప్రెసెంట్ ఎవరైతే ఫ్రెషర్స్ వీళ్ళైతే 45 రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేసుకోండి. 45 రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేసి ఏం చేయాలంటే ఖచ్చితంగా 45 రోజులు చదివింది కనీసం 5 రోజుల్లో, ఓకేనా, కనీసం 5 రోజుల్లో సిలబస్ అనేది మొత్తం రివిజన్ అయిపోవాలి. మరి ఇంక చాలా కష్టం. ఓకేనా? 5 రోజుల్లో సిలబస్ అనేది కంప్లీషన్ అయిపోవాలన్నమాట. ఓకేనా? అంటే 50 రోజులు అయిపోద్ది. 50 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా 10 రోజులు మిగిలింది కదా 60 రోజుల్లో. ఈ 10 రోజులు మాత్రం మీరు చేయాల్సిందే కేవలం మాక్ టెస్ట్లు. కేవలం మాక్ టెస్ట్లు. ఒక విషయం చెప్తాను చూడండి, ఎవరైతే ఇప్పుడు మాక్ టెస్ట్లు చేసుకుని ప్రతిరోజు మాక్ టెస్ట్లు చేసుకుని కూర్చున్నారో వాళ్ళకి టైం కిల్ అయిపోద్ది. మళ్ళీ చెప్తున్నాను, సీనియర్లు బాగా సిలబస్ వచ్చి రివిజన్లు ఉన్నట్లయితే ఓకే, కానీ ఫ్రెషర్స్ కానీ మాక్ టెస్టులు రాశారా మీ చేతిని మీరు నరుకున్నట్టే. ముందే చెప్తే మీరు కూర్చుని కొమ్మను మీరే నరుకున్నట్టు. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా మాక్ టెస్ట్ ఇప్పుడు వద్దు, లాస్ట్ లో చేయండి. ఎక్కడైతే క్వశ్చన్స్ పోతున్నాయో ఆ ఏరియా రివిజన్ చేసుకోండి. ఓకేనా? క్వశ్చన్స్ ఎక్కడైతే పోతున్నాయో ఆ ఏరియాని మీరు రివిజన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అంతే తప్ప కొత్తగా మళ్ళీ యుద్ధం చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? తర్వాత బుక్స్ లిస్ట్.
ఇప్పుడు అందరికి పెద్ద ట్రబుల్ ఇదే, అందరికి అతిపెద్ద సమస్య ఇదే అనమాట. ఎందుకు ఈ సమస్య అంటున్నానంటే, బుక్స్ ఇప్పటికిప్పుడు 60 రోజుల సమయం ఉంది, చదివే ఓపిక ఉంది, టైం ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం ప్రిపేర్ అవ్వాలో తెలియదు, ఏ పుస్తకాలు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, ఈ వీడియో కింద ఓకేనండి, ఈ వీడియో కింద మీకు బుక్స్ లిస్ట్ సంబంధించిన వీడియో అనేది లింక్ ఇస్తాను. ఓకేనా, ఆ బుక్స్ లిస్ట్ ఒకసారి చూడండి. ఓకేనండి, ఆ బుక్స్ లిస్ట్ ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. 60 రోజులు ఎన్సీఆర్టీ ప్రిపేర్ అవ్వడం అనేది కాస్త కష్టమైనటువంటి విషయమే. ఓకేనా, అయితే నేనేం చేశాను అంటే ఆల్రెడీ మీ అందరికీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఓకేనా, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి ఎన్సీఆర్టీ సంబంధించిన సమాచారం తెలుగు మీడియంలో, ఓకేనా, తెలుగు మీడియంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది తెలుగు మీడియంలో ఒక 232 పేజీల ప్రింటెడ్ పీడిఎఫ్ అనేది మీకు యాప్లో పెట్టడం జరిగింది. ఓకేనా, ఈ పీడిఎఫ్ తో పాటుగా బయాలజీ 6th నుంచి 10th క్లాస్ దాకా ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్ ప్లస్ ఈ పీడిఎఫ్, ఓకేనా, వీటిలన్నిటిని కలిపి 199 రూపీస్కి. అదేవిధంగా ఒక 3000 బిట్స్ టాప్ జనరల్ స్టడీస్ బిట్స్ కూడా ఒకే వీడియో చేశాను, ఒక 3 గంటల సేపు వీడియో చేసి యాప్లో పెట్టాను అనమాట. ఓకేనా, ఆ బిట్స్, అదేవిధంగా హిస్టరీ బిట్స్ కూడా పెట్టాను. ఓకేనా, హిస్టరీ కవర్ అవడానికి. హిస్టరీ ఇప్పటికిప్పుడు మనం మొత్తం చదవలేం కదా, కొన్ని 1700 బిట్స్ ఉన్నాయి. మీ ఖాళీ టైంలో రోజుకు 50 బిట్లు చదువుకున్నా సరిపోద్ది అనమాట. అదేవిధంగా జనరల్ స్టడీస్ బిట్స్ ఒక 3000 బిట్స్ పెట్టాను. 3000 బిట్స్ మీరు ప్రింట్ తీసుకున్నా ఓకే, లేదనుకుంటే 3 గంటల వీడియో వినేసినా ఓకే. 3 గంటల వీడియో వినేయండి. ఓకేనా, 3 గంటల వీడియో వినేసి ఎక్కడైనా అవసరమయ్యే దగ్గర మీకు రాసుకుంటే చాలు. రీసెంట్ డేటా, కరెంట్ జీకే, కరెంట్ అఫైర్స్ అన్నిటిని బేస్ చేసుకొని మీకు పెట్టడం జరిగింది. ఇవన్నీ కలిపి మీకు ఏంటంటే యాక్చువల్ 1 year ఇచ్చాను నిన్నటిదాకా వ్యాలిడిటీ. ఓకేనా, ఈ రోజు నుంచి 6 months వ్యాలిడిటీ. అప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్ కూడా అయిపోద్ది కదా. ఒక 6 months వ్యాలిడిటీతో 199 రూపీస్కి మీకు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు షార్ట్ టైంలో సక్సెస్ అవ్వాలంటే కనుక మీరు అయితే 10 గంటలు చదవచ్చు. లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పీడిఎఫ్ అనేది మీరు చదువుకుంటూ మీకున్నటువంటి బుక్స్ లిస్ట్ చూసుకుంటే రివిజన్ అనేది అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. నా అనాలిసిస్ మాత్రమే చెప్పాను మీకు ముందే. ఓకేనా, ఇంపార్టెంట్ టాపిక్స్ మరి 60 రోజుల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చదవాలా, మొత్తం చదవాలా? సైన్స్ లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. మీకు లాస్ట్ వీడియో పెట్టాను. ఓకేనా, జనరల్ సైన్స్ అనేది టాప్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి లాస్ట్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, ఆ వీడియో లింక్ కూడా కామెంట్ బాక్స్ లింక్ ఇస్తాను, ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి. ఓకేనా, అది కూడా మీరు చూసుకోండి. లాస్ట్ వీడియో స్టడీ ప్లాన్, దీనికి ఇంకా స్టడీ ప్లాన్ ఏం లేదు, ఇంకా కుమ్మిడే. ప్రతిరోజు 10 గంటలు మీరు చదవాల్సిందే. ఓకేనా, సో ప్రతిరోజు కూడా 10 గంటలు మస్ట్ అండ్ షుడ్ కి ప్లాన్ చేసుకోవాలి. 10 గంటలు మీరు ప్లాన్ చేసుకున్నారంటే మాత్రం అయిపోతారు ఇంకంతే. అదేందా? సో మరి పార్ట్ టైం వాళ్ళు హౌస్ వైఫ్స్ ఏం చేయాలి సార్, మా పరిస్థితి ఏంటి సార్ అంటే ఇదే వర్క్. ఓకేనా, 10 గంటలు వాళ్ళు చదివేది ఏదైతుందో మీరు 5 గంటలు పెట్టుకోవడం, ఇంకా అంతకుమించి ఇంకేం మినిమం 5-6 గంటలు, లేదంటే 2 months సెలవు పెట్టుకుంటే అవుతుంది. ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ అందరికీ ఉంటాయి, కాకపోతే మరి ఖచ్చితంగా మరి ఈ టైం కాకపోతే ఇంకెప్పుడు మనం పెట్టేది కూడా లేదు. నెక్స్ట్ గ్రూప్ డి వస్తుందట, ఇప్పుడు కాదు ఎప్పుడో వస్తుందట. 10,000-15,000 పోస్టులు అంట. కాబట్టి నెక్స్ట్ దానికోసం ఎదురు చూడొద్దు. 2019లో వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ 2025లో, అంటే ఎలక్షన్ టు ఎలక్షనే, కాబట్టి గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు రివిజన్ చెప్పాను, రివిజన్ ఎప్పుడు చేయాలి. మీరు ప్రతిరోజు 10 గంటలు చదివిన తర్వాత ఉదయం మళ్ళీ దుకాణం స్టార్ట్ చేస్తారు కదా, పొద్దున్నే మళ్ళీ ప్రిపేర్ అయ్యే ముందు 1 hour రివిజన్ చేసుకోండి. లేకపోతే 1 hour రివిజన్ చేసుకుని సరిపోతుంది. మాక్ టెస్ట్లు ఇప్పుడు రాయాలి మీకు ఆల్రెడీ చెప్పాను. ఎస్, నెక్స్ట్ మరికొన్ని జనరల్ అంశాలు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నాను. ఓకేనా, నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ మన కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఓకేనా, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే, ప్రిపేర్ అయ్యేవాడు 2 రకాలు ఉంటారు అన్నమాట. ఒకటి ఏంటంటే అన్ని పుస్తకాలు పాపం ఉంటాయి, అన్ని పుస్తకాలు కొనుక్కుంటాడు, చాలా ఎక్కువ డబ్బులు పెట్టి అన్ని పుస్తకాలు కొనుక్కుంటాడు. ఎవరి దగ్గర లేని పుస్తకాలు మనోడి దగ్గర ఉంటాయి, కానీ చదవరు. ఎందుకు? పుస్తకాలు పడుకుని తిరుగుతూనే ఉంటారు. రీడింగ్ హాల్ చుట్టూ, స్టడీ హాల్ చుట్టూ అలా తిరగడం, వెళ్ళడం రావడం. ఒక హైలైటర్ పడుకుని అండర్లైన్ చేసి మళ్ళీ చదివి దాని వెనకాల కాన్సెప్ట్ అప్లికేషన్ చదవరు. మరి ఇంత బాగా చదివిన వాడు గ్రూప్ డికి వెళ్ళేసరికి 50 మార్కులు 40 మార్కులు ఎందుకు వచ్చాయి? లాస్ట్ 2019 అదే జరిగింది చాలా మందికి. కారణం ఏంటంటే మాక్ టెస్టులు రాయలేదు, అనాలిసిస్ చేసుకోలేదు, కాన్సెప్ట్ నేర్చుకోలేదు. అదేందా? కాన్సెప్ట్ నేర్చుకోకపోవడం వల్ల ఈ సక్సెస్ అనేది అవ్వలేకపోయారు అనమాట. అందుకే నేనేమంటా, పుస్తకాల చుట్టూ భజన చేయకూడదు, పుస్తకాలతో భజన చేయాలి. గుర్తుపెట్టుకోండి, పుస్తకాలు పట్టుకొని తిరిగేస్తే రాదండి. ఓకేనా, బుక్స్ పట్టుకొని సిలబస్ షీట్ ప్రకారంగా ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేయడం, ఆ టాపిక్ మీద రివిజన్ చేయడం, మళ్ళీ రివిజన్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా మంది ప్రిపేర్ అయ్యేటప్పుడు చిన్న స్టిక్కర్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్ గోడకి ఇక్కడ అంటిస్తారు, స్టడీ హాల్లో మొత్తం స్టిక్కర్ నీట్ గా డిజైన్ చేస్తారు క్యాబిన్ ని. ఆ డిజైన్ వద్దు నాన్న, టైం అయితే లేదు. ప్రెసెంట్ ఎలా ఉన్నది, తిన్నామా చదువుకున్నామా, ఇది ఒకటే ఇంపార్టెంట్. అదేందా? సో హడావిడ్లు వద్దు. మొబైల్ ఫోన్లు అనేవి ఏవైతే ఉన్నాయో, ఆన్లైన్ క్లాసులు వినేవాళ్ళు కూడా
ఒక టైం పెట్టుకోండి, రోజు ఈ టైం నుంచి ఈ టైంకి 3 గంటలు 4 గంటలు 5 గంటలు, మిగతానే చదువుకోవాలి. నోటిఫికేషన్లు, టెక్స్ట్ మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, వాట్సాప్ స్టేటస్లు ఇవేవి వద్దు. 60 రోజుల్లో డిసైడ్ అయ్యి కూర్చున్నట్టుకు జాబ్ వస్తుంది. అదే ఒకవేళ జాబ్ రాలేదు అనుకుందాం, ఒకవేళ జాబ్ రాలేదు, దగ్గరలోకి వెళ్ళి మిస్ అయిపోయి ఈ ప్రిపరేషన్ అంతా సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సిజిఎల్, ఏపీలో అతి త్వరలో రాబోతే గ్రూప్ 4 నోటిఫికేషన్, తెలంగాణలో అతి త్వరలో రాబోతే గ్రూప్ 4 నోటిఫికేషన్, ఓకేనా, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్, ఐబీ నోటిఫికేషన్, ఫేజ్ నోటిఫికేషన్, డిఆర్డిఓ నోటిఫికేషన్, ఓకేనా, ఏపీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఫుడ్ సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ జాబ్స్, ఓకేనా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఓకేనా, ఎఫ్సిఐ జాబ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది. డిఎస్సి మిస్ అయినట్టు ఖచ్చితంగా గ్రూప్ డి కొడతారు, గ్రూప్ డి మిస్ అయినట్టు ఖచ్చితంగా ఈ జాబ్స్ కొట్టేస్తారు ఏదో ఒకటి. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యం. నేను సాధించగలను అనేది ఇంపార్టెంట్. అయితే నా గ్రూప్ డి జాబ్ వచ్చేస్తుంది అని పుస్తకాలు పడుకుని తిరగకూడదు. నేనైతే ఒకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఏ రోజుకి ఆ రోజే మీకు టార్గెట్. రేపే ఎగ్జామ్ ఉందనుకొని మీరు ఫీల్ అవ్వాలి, లేదా మరొక 10 రోజుల్లో ఎగ్జామ్ ఉందని మీరు ఫీల్ అవ్వాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ డబ్బా కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అదేందా అంటే ఈ రోజు పొద్దున్నే 4 గంటలు నిద్ర లేవగానే ఈ రోజు నేను అలాగని 10 hours చదువుకోవాలి, ఇది నా టార్గెట్. ఏ రోజు టార్గెట్ ఆ రోజు నువ్వు ఫిల్ చేసుకుంటే జీవితంలో సక్సెస్ అయిపోతావు. ఈ రోజు లేదులే, అన్నదానం ఉంది, ఊర్లోకి వెళ్ళాలి, పండుగ ఉంది, నెక్స్ట్ నాగుల చవితి ఉంది, దివాళీ ఉంది, క్రిస్మస్ ఉంది, ఓకేనండి, దసరా ఉంది, ఈ పండుగ విజయనగరం అయితే అమ్మవారి పండుగలు ఉన్నాయి, పండుగలు పబ్బాలు గడుపుకుని ఎవడైతే కూర్చుంటారో 60 రోజులని, మీ 60 రోజులు కాదు కదా 6 సంవత్సరాలు కూడా చాలు అనమాట. ఇల్లు వాకులన్నీ విడిచిపెట్టి ప్రిపేర్ అయితే సక్సెస్ అవుతారు, ఓకేనా. సెల్ఫ్ మిమ్మల్ని మీరు నమ్మి ప్రతిరోజు న్యాయం చేసుకోండి, అది ఒకటే మీకు అల్టిమేట్ రిజల్ట్ అనమాట. తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ మీకు ఆల్రెడీ చెప్పాను, మ్యాథ్స్ సైన్స్ మీద దృష్టి పెట్టి 60 రోజుల్లోనే కొత్త ప్రయోగాలు ఏవి చేయకూడదు, ఓకేనా. ఒక్కొక్క ఛానల్ వారు ఒక్కొక్కరు చెప్తారు, నేనంటే నమ్మకం ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే వారికి మాత్రమే ఈ వీడియో చెప్తున్నాను, మిగతా వాళ్ళు కాదు, అర్థమైందా. సో నచ్చితే చూడొచ్చు, నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ డోంట్ కంపేర్. ఇది ఒక పెద్ద జబ్బు అండి, కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కి ఉన్నటువంటి అతిపెద్ద రోగం ఏదంటే డోంట్ కంపేర్. ఎందుకు ఈ మాట అన్నానంటే, పక్కోడు ఉంటాడు, మన రీడింగ్ వాళ్ళు పక్కన ఒకటి ఉంటాడు, మన పక్కన ఇటు పక్క ఒకటి, నువ్వు ఒకటి ఉంటాడు. నువ్వు ఒక పుస్తకం చదువుకుని అండర్లైన్ చేస్తావు, వాడు ఏం చేస్తాడు, సైన్స్ కి లా పుస్తకం, ఈ వాస్వాల్ పుస్తకం, లూసెంట్ పుస్తకం, ఎన్సీఆర్టీ పుస్తకం, నా మెటీరియల్ ఇంకొకటి పుస్తకం, అలా 5 పుస్తకాలు పెట్టుకుని 5 పుస్తకాల్లో 5 టాపిక్లు చదువుతాడు. మీరు గమనించారు కావాలంటే, ఒక పుస్తకాలు అన్ని చదవడు, 5 పుస్తకాలు 5 టాపిక్లు చదువుతాడు. వాడి క్లారిటీ ఉండదు ఆఖరి రోజు వచ్చేసరికి. ఒక పుస్తకాన్ని 10 సార్లు చదువు, నీతోనే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఒక కాన్సెప్ట్ ని 10 పుస్తకాలు చదివినోడితే కష్టం. నీ పుస్తకం నువ్వే చదువు, నమ్మాలి ఫస్ట్. ఆ పుస్తకం అనేది వ్యాలిడే కాదని చూడండి, బుక్స్ లిస్ట్ పెడతాను చూసారా, బుక్స్ లిస్ట్ అని లింక్ ఇస్తాను చూసుకోండి. సో కంపేర్ చేసుకోవద్దు, వాడు ఎక్కువ చదివేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పక్కన క్వశ్చన్ అడుగుతాడు, లేదా వాడు నీకు క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు ఆన్సర్ చెప్పలేకపోతున్నావు, అబ్బా నేను ఇన్నాళ్ళ నుంచి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను, ఆన్సర్ చెప్పలేకపోతున్నాను, నా బతుకింతే, అమ్మా ఈ మాత్రం దాన్ని ప్రిపేర్ అవ్వడం దేనికి, లేకపోతే అయ్యో చిన్న సింపుల్ ఆన్సర్ అడిగాడండి, సో అది నేను చెప్పలేకపోయినానని చెప్పి నిన్ను నువ్వు తగ్గించుకుంటే వాడు హీరో అయిపోతాడు, నువ్వు జీరో అయిపోతావు. ఆ కంపారిజన్ లేకుండా ఎవరి డబ్బాడు కొట్టుకోవడమే, అర్థమైందండి. నీ ప్రిపరేషన్ మీద నువ్వు దృష్టి పెట్టు, ఓకేనా. నెక్స్ట్ ప్రిపరేషన్ ని ఎంజాయ్ చేయాలన్నాను. సార్ ఏంటి సార్ ఈ మాట, మాకు ఇక్కడ సరదా తీరిపోతుంది, ఎంజాయ్ చేయమంటున్నారు ఇలానే. ప్రతిరోజు ఒక కొత్త రోజు, ప్రతిరోజు ఉత్సాహంగా లేవాలి, ఉత్సాహంగానే నిద్రపోవాలి, ఉత్సాహంగా లేవాలి, అలసిపోయి నిద్రపోవాలి. ఈ మాట నాకు ఎగ్జాంపుల్ క్లియర్ గా చెప్తున్నాను. ఉత్సాహంగా లేస్తాను, బాగా స్ట్రెయిన్ అయి పడుకుంటాను, అర్థమైందా. సో ఉత్సాహంగా లేచి నీ గమ్యం ఏంటి, అల్టిమేట్ గా రైల్వే జాబ్ అనేది సాధించాలంటే ప్రతిరోజు నువ్వు ప్రాణం పెట్టాల్సిందే. ఆ ప్రిపరేషన్ ఎంజాయ్ చేయి, అంటే ప్రతిదీ కొత్త విషయం తెలుస్తుంది, ప్రిపరేషన్ నీకు ప్రతిదీ కొత్త విషయం తెలుస్తుంది. నీకు వచ్చిన వెళ్ళగా చదివేస్తావు, రానివి నేర్చుకో, చదువుతుంటే ఇంట్రెస్ట్, ఓ ఇదా సంథింగ్ న్యూ, ఓకే ఇది కొత్త కాన్సెప్ట్, ఇది కొత్త కాన్సెప్ట్, అలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుని వెళ్ళాలి తప్ప ఇందులో ఆకలి దప్పిక దాహం దప్పిక అనేది ఉండకూడదు, అర్థమైందా. రైట్. నెక్స్ట్ సెల్ఫ్ బిలీవ్ అన్నాను, అంటే నిన్ను నువ్వు నమ్ముకుంటే సక్సెస్ అవుతావు అంతే, పక్కడితో కంపారిజన్ అవుతుంది. నెక్స్ట్ సెల్ఫ్ పారామీటర్స్. సెల్ఫ్ పారామీటర్స్ అంటే ఏంటంటే నిన్ను నువ్వు అదుపులో పెట్టుకోవాలి. మరి నిన్ను నువ్వు అదుపులో పెట్టుకోవడం ఏంటి సార్, దీనికంటే నీకు నువ్వు ఓన్ గా కొన్ని లిమిట్స్ పెట్టుకుని అదుపులో ఉంచుకోలేవు. ఏంటి సార్ అంటే పర్సనల్స్, చుట్టాలు, బంధువులు, ఫంక్షన్స్, ఫ్రెండ్స్. స్టడీ హాల్లో రీడింగ్ హాల్లో ఉన్న రోగం ఏంటంటే ఒకటి భోజనంకి వెళ్తే అందరూ రీడింగ్ హాల్ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతారు అనమాట. భోజన టైంకి ఒక స్టడీ హాల్లో రీడింగ్ హాల్ ఏంటంటే ఆ టైం అయ్యేసరికి ఒకటి వెళ్తే అందరూ ఒకరినక ఒకరు వెళ్ళిపోతుంటారు, లేదా కిందకి స్టడీ హాల్లో రీడింగ్ హాల్ కిందకి వచ్చి ఫోన్ మాట్లాడుకుంటారు, చాయ్ తాగడానికి వెళ్తారు, తిరగడానికి వెళ్తారు, ఓకేనా. ఈ వద్దు, ఎవరితో కంపారిజన్ వద్దు, నీ పారామీటర్స్ నీకు పెట్టుకో, నీకు ఆకలి వేసినప్పుడు నువ్వు వెళ్ళు, ఎవరికో ఆకలిస్తే వెనకాల వెళ్ళొద్దు. ఫ్రెండ్షిప్లు వద్దమ్మా, ప్రిపరేషన్ లో ఫ్రెండ్షిప్లు అయితే వద్దు, ఓకేనా. పర్సనల్ గా సీక్రెట్ గా వెళ్ళిపోవాలి ప్రిపరేషన్ అంతా కూడా.
నెక్స్ట్ కన్సిస్టెన్సీ అన్నాను. కన్సిస్టెన్సీ అంటే ఏంటి అండి? 10 గంటలు చదవమన్నాను కదా, మీరు ప్రిపరేషన్ లో భాగంగా ఏం చేస్తారంటే ఫర్ ఎవ్రీ 45 మినిట్స్, చాలా మంది అరగంట చెప్తారు, నేను 45 మినిట్స్ అంటున్నా. 45 నిమిషాలకు ఒకసారి లే, నిలబడు, అటు ఇటు నడువు, కన్సిస్టెంట్ గా ఉండు. ఒక రోజు కూడా ప్రిపరేషన్ ఆపొద్దు, ఒక రోజు కూడా ప్రిపరేషన్ ఆపొద్దు. ఓకే, ఒక రోజు కూడా ప్రిపరేషన్ ఆపొద్దు, కంటిన్యూస్ గా కష్టపడు, ఓపిక తెచ్చుకో, సహనం తెచ్చుకో. నీకు బాగా అవమానించిన చుట్టాలు బంధువులందరికీ మంచి సమయం, మంచి రోజు, మంచి సమాధానం చెప్పే రోజు అనేది దగ్గర పడతా ఉంది. కాబట్టి కన్సిస్టెంట్ గా కష్టపడు, రెగ్యులర్ గా కష్టపడు. తర్వాత రిస్క్ చేయొద్దండి. ఈ ప్రిపరేషన్ లో ఫెయిల్ అయితే రిస్క్ ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏంటంటే ఆడపిల్లలు ఎక్కువ మంది చూస్తుంటారు, కాంపిటేటివ్ లో ఉన్నటువంటి ఆడపిల్లలు. ఈసారి గ్రూప్ డి రాకపోతే మా ఇంట్లో పెళ్లి చేస్తారు, ఈసారి గ్రూప్ డి రాకపోతే మా ఇంట్లో సంబంధాలు చూస్తారు. అబ్బాయిలు కూడా ఈసారి గ్రూప్ డి రాకపోతే కంపెనీకి వెళ్ళిపోతాయి, ఈసారి గ్రూప్ డి రాకపోతే ప్రిపరేషన్ ఆపేస్తా, ఇంకా పూర్తిగా ఎక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతా, అక్కడ 10,000కి 15,000 కంపెనీలో జాయిన్ అవుతారు. వద్దు, రిస్క్ లేదు, ఈ ప్రిపరేషన్ లో రిస్కే లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే, నువ్వు హార్డ్ గా ప్రిపేర్ అయితే గ్రూప్ డి కాకపోతే మరొక 6 నెలలు కూర్చో ప్రిపరేషన్ కి, వేరే నోటిఫికేషన్ కోసం కూర్చో, సక్సెస్ అయిపోతావు. అదేంటండి 100% ఎఫర్ట్స్ పెట్టండి. ఓకేనా, 100% ఎఫర్ట్స్ పెడితే, ఓకేనండి, 100% ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. సెల్ఫ్ అసెస్మెంట్ అనేది చాలా అవసరం. ఓకేనా, సెల్ఫ్ అసెస్మెంట్ అంటే నిన్ను నువ్వు అంచనా వేసుకుని నీ యొక్క ప్రిపరేషన్ ముందుకు వెళ్ళు, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అన్నమాట. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. కోర్స్ లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఇస్తున్నాను, సో క్లిక్ చేసుకొని ఈ పీడిఎఫ్స్ ప్రిపేర్ అవ్వండి, క్లాసెస్ కూడా వినండి, 100% సక్సెస్ అవుతారు. ఓకేనా, థ్యాంక్ యూ.